అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అందులో భాగంగానే ఖలీల్ జిబ్రాన్ గారు రాసిన ఒక కవిత. మీ పిల్లలు మీ స్వంతం అనుకునేరు. వాళ్ళొక నిరంతర జీవన స్రవంతికి బిడ్డలు. మీ ద్వారా వాళ్ళకి జన్మ లభించినంత మాత్రాన వాళ్ళు మీ నుంచే పుట్టినట్లు కాదు. వాళ్ళు మీతో ఉన్నంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళైనట్టు కాదు. మీరు వాళ్ళకి ప్రేమను పంచివ్వండి. అంతేగాని మీ ఆలోచనల్ని రుద్దకండి. వాళ్ళకి వాళ్ళ స్వంత ఆలోచనలుంటాయని మరువకండి. వాళ్ళ శరీరాలనే మీరు పోషించేది. మనస్సులను కాదని మరువకండి. వాళ్ళ మనస్సులు రేపటి ప్రపంచం కోసం తపిస్తూ ఉంటాయి. ఆ ప్రపంచాన్ని మీరు చూడలేరు. కలనైనా కనలేరు. వాళ్ళలా మీరుండే ప్రయత్నం చేయండి. వాళ్ళని మీలా మార్చేందుకు మాత్రం పూనుకోకండి. జీవితం వెనక్కి నడవదని గుర్తించండి. మీరు విల్లు అయితే మీ పిల్లలు అందులోంచి దూసుకెళ్ళే బాణాలు. చాలా బాగుంది కదండి. అలాగే మరికొన్ని విషయాలు. పిల్లలు అన్నింటా విజయం సాధించి మొదటి ర్యాంక్ పొందితే అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అట్లా ఆశించటంలో తప్పు లేదు, కానీ అపజయం పొందినా మీరు స్వీకరించటంతో పాటు మీ పిల్లలు కూడా హుందాగా దాన్ని స్వీకరించే అలవాటు పెంపొందించాలి. హోండా మోటార్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు సాయిచిరో హోండా విజయం అనేది 99% అపజయమే అంటారు. ఇది పెద్దవారిని ఉద్దేశించి హోండా చేసిన వ్యాఖ్య అయి ఉండొచ్చు. మరి నేర్చుకునే వయసులో ఉన్న పిల్లలు పొరపాట్లు చేయటం సహజం. పిల్లలు పోటీ పడిన ప్రతి చోట మొదటి స్థానం పొందటం ఎంతవరకు సాధ్యమనేది ఆలోచించి చూడండి. చదువుల్లో, ఆటపాటల్లో అన్నింటా టాపర్గా నిలవటం ఏ కొద్ది మందికి మాత్రమే సాధ్యపడుతుంది. మిగతా వారంతా అపజయం పొందినట్లు భావించరాదు. ఆనందం, స్నేహం. వ్యక్తి జీవితంలో స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మంచి స్నేహాల వల్ల వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకుని బాగా ఎదగటానికి అవకాశం ఉంటే, చెడు స్నేహాల వల్ల శక్తి సామర్థ్యాలు మరుగున పడిపోయే అవకాశం ఉంది. తమ పిల్లలు ఎలాంటి లక్షణాలు గల పిల్లలతో స్నేహం చేస్తున్నారనేది గుర్తించి చెడు స్నేహాల మధ్య నుంచి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. చెడు స్నేహాలంటే ఏవో పెద్ద పెద్ద నేరాలు చేసే పిల్లలతో స్నేహం చేయటమని కాదు. విద్యార్థి దశలో సరైన అధ్యయన అలవాట్లు లేకుండా, చదువును సీరియస్గా తీసుకోకుండా సమయాన్ని వృధా చేసే పిల్లలతో స్నేహం చేయటం కూడా చెడు స్నేహం కిందే లెక్క. ఉత్సాహం. మనిషిలోని అంతర్గత శక్తి సామర్థ్యాలను ఉత్సాహం అనేది బయటికి తెస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఉత్సాహం లేనిదే ఎవరూ ఏ గొప్ప పనిని సాధించలేరు అని ఎమర్సన్ అంటారు. మీ పిల్లలు నిత్యం ఉత్సాహంగా ఉండేలా ప్రేరేపించండి. మాట్లాడే మాటలో, నడిచే నడకలో, ఇతర ప్రవర్తనలో ఉత్సాహం ప్రతిబింబించాలి. ఉత్సాహం, విజయం ఒకదాని వెంట ఒకటి వస్తాయి. మీ పిల్లల్లోని మంచిని పొగడడం, ప్రోత్సహించటం వల్ల వారు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. మనుషులకి ఉండే కోరికలన్నింటిలోకి అతి తీవ్రమైనది అవతలి వారు తమని మెచ్చుకోవాలని కోరుకోవటం. తమ అవసరం ఎవరికీ లేదన్న భావన ఎంతో బాధ కలిగిస్తుంది అని విలియమ్స్ అనే మానసిక శాస్త్రవేత్త అంటారు. పిల్లలను సందర్భానుసారంగా మెచ్చుకోవటం, ప్రోత్సహించటం వల్ల రెట్టించిన ఉత్సాహంతో పని చేయగలుగుతారు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు సాధించగలుగుతారు. ఇందుకు విరుద్ధంగా తరచూ హేళన చేయబడే పిల్లలు, కించపరచబడే పిల్లలు, విమర్శలు ఎదుర్కొనే పిల్లలు ఉత్సాహంగా పనిచేయటానికి ఇష్టపడరు. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం విమర్శ, తప్పుపట్టడం అనేవి ఎదుటి వ్యక్తిలో ప్రతికూల లక్షణాలను పెంపొందిస్తాయి. విమర్శ, తప్పుపట్టడం వల్ల ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి.
సహాయపడాలనే కోరికతో విమర్శించటం చేయాలి. విమర్శించటం అనేది తప్పు పట్టేది కాక సరిదిద్దేట్టుగా ఉండాలి. మీరు మీ పిల్లలతో నీకేం చేత కాదు, నువ్వెప్పుడూ ఇంతే అని విమర్శించే అలవాటు ఉంటే దాన్ని మార్చుకోవాలి. ఇంకా బాగా ఎలా చేయాలి, ప్రస్తుతం చేస్తున్న పనిలో లోపాలు ఎలా సరిదిద్దుకోవాలి అనేది సర్ది చెప్పాలి. ఫలితాలు అనుకున్నట్లుగా రాకపోయినంత మాత్రాన అసలు పని చేయటమే చేత కాదని కాదు. ఎలా పని చేయాలో సరిగ్గా తెలియదని, తెలిసినా అమలులో పెట్టటం లేదని అర్థం. లోపం ఎక్కడ ఉందో గుర్తించి సరిదిద్దుకునే మార్గం చెప్పండి. అదే నిర్మాణాత్మక విమర్శ.